రైట్, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇంకొక అవకాశం నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి, మనకున్న పరిస్థితుల్ని తీర్చిదిద్దుకోవడానికి దేవుడు టైం ఇస్తూ వచ్చారు. సో లెట్ us see దేవుడు ఎలాగ హానర్ చేయబోతున్నాడో, ఎలాగ మనకి హెల్ప్ చేయబోతున్నాడో. రైట్, లెట్స్ సి కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని దేవుడు ఇయర్ ఎండింగ్లో చాలా వరకు మనకు అందించాల్సిన ఇంపార్టెంట్ హెడ్లైన్స్ దేవుడు అందిస్తూ వచ్చారు. సో సముద్రపు ఇసుక రేణువులలో ఒక రేణువు అంతా కూడా మనం ప్రభు గురించి మనం ఇంకా తెలుసుకోలేదు. అండ్ దానికి నిదర్శనం ఏంటంటే, మన గురించి మనకి పరిపూర్ణ అవగాహన మన మీద మనకి లేదు. కాన్ఫిడెంట్గా మనము కొన్ని విషయాలలో కన్సిస్టెన్సీ, నిలకడత్వం అనేది మనము చూపించలేకపోతున్నాం. సో ఆ విషయాన్ని మీరు గమనించి ఈ వాక్యమునకు మీరు చెవియకి వినుట నిజంగా ఇది ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అండ్ గ్రహించండి, ఇయర్ ఎండింగ్లో ఏదో సమయం చూసి, సందర్భాన్ని చూసి మాట్లాడే దేవుడు కాదు. నీ మనసుకు నచ్చేటట్టు దేవుడు మార్చుకోడు, కానీ దేవుడికి తగ్గట్టు నువ్వు మార్చుకోవాలి. సో ఆయన ఏదన్నా మనకి సజెషన్ ఇస్తుంటే దానికి కొంచెం పేషెన్సీగా, అటెంటివ్గా వినడం మనకి అలవాటు పడాలి. దానికి ముందుగా మనము శరీరమును ట్యూన్ చేసుకోవాలి. శరీరం యొక్క పరిస్థితులను కంట్రోల్లోకి మన మనస్సుతో మార్పు చేసుకుంటున్నాం. మన మనసు అనేది ఇట్స్ లైక్ ఎ ట్యూనర్. మన మనసు అనేది మారుస్తుంటుంది. ప్రాబబ్లీ ఈ కమింగ్ సండే మ్యాక్సిమం మీకు దేవుడు రివీల్ చేస్తాడు. ప్రభు ఆ కృపను, సహాయం చేయాలని నేను ప్రభుని బ్రతిమలాడుతున్నాను. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఏదైనా కానీ ఒకటేసారి ఒక మనిషికి మనము అనుగ్రహించలేము. మళ్ళీ ఆ వ్యక్తి వెనక్కి వెళ్ళి ఆ విషయంలో చూస్తే తప్పితే, మళ్ళీ వింటే తప్పితే, అతను ఏం పోగొట్టుకున్నాడో అతను తెలుసుకోవాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చదవాలి లేదా వినాలి. అది కంపల్సరీ అవసరం ఆ వ్యక్తికి. వ్యక్తిగత జీవితంలో మనము నేర్చుకునే ప్రతి అంశం కూడా మళ్ళీ రీవిజిట్ చేయడం అనేది కొత్త ప్రాధాన్యత సంతరించుకుంటారు. కొత్త విషయాలకి జోక్యం చేసుకునే అవకాశం దొరుకుతారు. అందుకనే రీవిజిటింగ్ యువర్ పాస్ట్, మళ్ళీ వెనక్కి వెళ్ళి పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి, ఫ్యూచర్లో మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోవడం చాలా ప్రధానమైనటువంటి అంశం ఒక వ్యక్తిగా. కాబట్టి దేవుని అర్థం చేసుకోవాలని అంటే ముందు నీవు పరిపూర్ణంగా అర్థవంతంగా అర్థం చేసుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతారు. అదర్వైజ్ లేదంటే ఎవరిని గురించి నీ గురించి నీవు సరిగా ఉపదేశించుకోలేని పరిస్థితి, ఉదాహరించుకోలేని పరిస్థితి, గర్వంగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడతారు. దీనికి ఉదాహరణగా ఉదయం లేచి సాయంత్రం వరకు మనం చేసే పనులను బట్టి, మన పరిస్థితులను బట్టి, మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అవతారం అనగా మన మార్పిడి, మన వస్తువుల మార్పిడి కానీ, మన ఒంటి మీద వేసుకునే బట్టలు కానీ, ఎంత స్టైలిష్గా ఉండాలని చూస్తాం, ఎంత మోడర్న్గా ఉండాలనుకుంటామో, ఎంత ఫ్యాషన్గా మనం డిసైడ్ చేసుకుంటామో మన మైండ్ సెట్ని తెలియచేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రభు మన కొరకు అనేక విషయాలని ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటారు. అలాగని మనం తప్పొస్తున్నాం అని కాదు, కానీ తప్పు జరుగుతుంది, పొరపాట్లు జరుగుతున్నాయి, వాటిని సరిదిద్దుకోవాలి. ప్రభు వారు మనల్ని ఉద్దేశపూర్వకంగా మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం గ్రహించకపోతే తప్పు మీద తప్పు సున్నం కొట్టిన సమాధిలాగా అయిపోతూ ఉంటారు. కాబట్టి ఈ వాక్యము మీరు వింటున్నప్పుడు అటెంటివ్నెస్ అనేది కంపల్సరీ అవసరం. ఒకటి, ఫ్రీడమ్ లేని చోట, ఫ్రీనెస్ లేని చోట అండ్ కంఫర్టబుల్ లేని చోట రూల్ చేయాలని ప్రయత్నించడం.
నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటాను. కంఫర్టబుల్ గా నువ్వు రూల్ చేయలేని చోట, లేదంటే ఫ్రీనెస్, విచ్చలవిడితనం దగ్గర రూల్ చేయాలని ప్రయత్నించవద్దు. అలా చేసి పొరపాటు చేయకూడదు. దానిలో చాలా అర్థం ఉంది, లోతైన అర్థం ఉంది. లోతైన పీపుల్కి, ప్రజలకి ఈ మాటలు అర్థమవుతాయి అని నా యొక్క భావం, ఉద్దేశం. ఎనీహౌ, మనము సేవ చేస్తున్న దేవుడు, నేను ఎప్పుడూ మాట్లాడుతుంటాను, శిష్యులకి బాగా తెలుసు, ఈజ్ నాట్ ఎ జోకర్. మనం కామెడీలు చేసుకొని కంప్లీట్గా మన యొక్క పనులలోనూ పరిస్థితులను దేవునితో ఆడుకోవాలని కానీ, దేవునితో ఆడాలని కానీ, ఆయన ఇచ్చే పరిస్థితులను బట్టి మనం ప్లే చేయాలని చూస్తే ఈజ్ నాట్ ఎ జోకర్. ఎప్పుడు కూడా జోక్ చేయడానికి కానీ, జోక్స్ వేసుకోవడానికి కానీ దేవుని దగ్గర ఎప్పుడు కూడా ప్రయత్నించడానికి వీలు లేదు. ఆల్రైట్, లెట్స్ డైవ్ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్. Let's dive into the word of God. Year-ending series we must follow. బ్రదర్ మీకు చెప్తూనే ఉన్నారు, చర్చిలో కూడా అనౌన్స్ చేస్తూనే ఉన్నారు, అండ్ మీకు వాట్సాప్లో కూడా బ్రదర్ షేర్ చేస్తున్నారు. ప్లీజ్ గో త్రూ దట్. అండ్ మీడియా టీమ్ కూడా వాళ్ళు మీకు యూట్యూబ్లలో అప్లోడ్ చేస్తున్నప్పుడు దీని ద్వారా వెళ్ళండి అని చెప్తున్నారు. దాని విషయమే నేను మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడో రాయబడిన మాటలు, ఎప్పుడో రాసిన మాటలు బైబిల్ మళ్ళీ నువ్వు చదువుతున్నావంటే మనలో లోపం ఉందని, మనలో అవసరత నిలవరించబడినటువంటి పరిస్థితి ఉందని దాన్ని గ్రహించి మళ్ళీ మన వాక్యం చదువుతాం. ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం. అలాగే ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు మళ్ళీ ఆ యొక్క శర్మని విన్నప్పుడు 1%, 2% మాత్రమే అర్థమవుతారు ఆ రోజు విన్న వాక్యం. నిజంగా ఒక స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్, వాక్యం యొక్క స్టూడెంట్ అయితే యూ స్టడీ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. ఒక 5 డే, ఒక హాఫ్ డే మీ కాలేజ్లో కానీ, లేదంటే స్కూల్లో కానీ, లేదంటే మీ వర్కింగ్ ప్లేస్లో మీకు ఏదైనా ఆఫ్ ఇస్తే యూ హ్యావ్ టు స్టడీ ద వర్డ్. అందుకనే నీకు ఒక లీవ్ అనేది ఇస్తారు. ఎనీహౌ, లెట్స్ డైవ్ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్. Matthew chapter 3 verse 5 to let's see మనం ఎంతవరకు కవర్ చేయగలమో చూద్దాం. మత్తయి సువార్త అందరు తీయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనం వరకు చూద్దాం. ఆ సమయమున యెరూషలేము వారును యూదాయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజం పొందుచుండెరి. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిజం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిజం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బహుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. ఆ సమయమున యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలీలే నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. 12వ వచనంలో ఒక మాట రాశారు. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోచి
ఆరుని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాడు. Matthew chapter 3 verse 12 from KJV. Whose fan is in his hand, and he will thoroughly purge his floor and gather his wheat into the garner, but he will burn up the chaff with unquenchable fire. See, whose fan is in his hand, and he will thoroughly purge his floor. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. Let us see from verse 5, 5వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ఎందుకు ఈ మాట జాన్ మాట్లాడారో మనం దీని గురించి ఒకసారి ఒక 10 minutes మనం డీప్ గా ఆలోచించి దెన్ విల్ డిస్కస్. ఓకే, verse 5 చదవండి. Then went out to him Jerusalem and all Judea and all the region round about Jordan, and were baptized of him in Jordan, confessing their sins. Confessing their sins. See, confessing their sins అంటే వాళ్ళ పాపములను ఒప్పుకుంటారు. జోర్డన్ దగ్గర బాప్టిజం ఇస్తున్నారు జాన్. అతని దగ్గరికి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అందరూ వచ్చారు. వారందరూ వస్తే వాళ్ళందరూ కూడా నీళ్ళలో బాప్టిజం పొందడానికి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళ పాపములను, వాళ్ళ సిన్స్ ని ఒప్పుకుంటున్నారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కామన్ మ్యాన్. హీ లుక్స్ లైక్ ఏ కామన్ మ్యాన్, జాన్ ద బాప్టిస్ట్. అతని దగ్గరకు వచ్చి పాపములను ఒప్పుకొని నీళ్ళలోకి బాప్టిజం తీసుకుంటున్నారు. ఒక మనిషి దగ్గరకు వచ్చి, ఈరోజు మీరు రోమన్ కథోలిక్లో చూస్తే ఈ కథోలిక్ సంఘస్థులందరూ కూడా ఇప్పటికీ వాళ్ళ ప్రీస్ట్ దగ్గరికి, వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవులలో మరి వారు చేసినటువంటి వీక్లీ అండ్ మంత్లీ సిన్స్ ని కన్ఫెస్ చేస్తారు. అది ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనము చూస్తాం. ఒక దైవజన్ దగ్గరికి వచ్చి, ఒక సేవకుడి దగ్గరికి వచ్చి వాళ్ళ పాపములను ఒప్పుకుంటారు. There they get baptism, confessing sins. For what? For the new life, better life, best life, greater life, for betterment. మంచి శుభసూచకమైనటువంటి ఆనవాలు కన్ఫెసింగ్ సెన్స్. ఒక సేవకుడి దగ్గరికి వచ్చి వీళ్ళు అందరూ కూడా పాపములు ఒప్పుకుంటున్నారు. అది ఒక వ్యక్తి, దేవుడిని రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి పాపములను ఒప్పుకుంటుంటే విని వాళ్ళకి నీళ్ళలో బ్యాప్టిజం ఇస్తూ ఉన్నారు. వాళ్ళని బ్యాప్టైజ్ చేస్తున్నారు నీళ్ళలో. And why confessing sins when baptism available? Baptism available ఉన్నప్పుడు why confessing sins? And what is baptism? అసలు బ్యాప్టిజం దేనికి, ఎందుకు నీళ్ళలోకి బ్యాప్టిజం ఇచ్చినప్పుడు పాపములను ఒప్పుకునేవారు? ఎందుకు ఒప్పుకోవాలి? అసలు రీజన్ ఏంటి? ఒప్పుకోకపోతే ఏం జరుగుతారు? Let us see some more deep information. Let's continue. Next verse. Verse 7. But when he saw many of the Pharisees and Sadducees come to his baptism, he said unto them, O generation of vipers, who hath warned you to flee from this wrath to come?
స్లోగా స్టడీ చేద్దాం, ఒక్కొక్క వర్డ్ మనము దాన్ని బ్రేక్ చేస్తూ వెళ్దాము. లెట్స్ సీ సేమ్ స్క్రిప్చర్ అగైన్. Yeah, please. I'll repeat verse 7. Yeah. But when he saw many of the Pharisees and Sadducees, See, when he saw many of the Pharisees, a certain generation, పరిచయులు అనే ఒక తెగ, ఒక జాతి, వీళ్ళు కూడా రావడం చూశారు. ఓకే, అండ్ సద్దుకైలు కూడా రావడం చూశారు. అయితే అక్కడ ఒక మాట రాసింది, చూద్దాం. when Pharisees and Sadducees come to his baptism, he said unto them, look at that, come to baptism కాదు, his baptism. Yeah, his baptism. You must note that, please. Whose baptism makes you confess sins? ఎవరి బ్యాప్టిజం నిన్ను పాపములను ఒప్పుకునేటట్టు చేస్తుంది అంటే, జాన్ ద బ్యాప్టిస్ట్ బ్యాప్టిజం ఇచ్చే యోహాను యొక్క బ్యాప్టిజం, ఆ సిస్టమ్ నిన్ను పాపములను ఒప్పుకునేటట్టు చేస్తుంది. కాకపోతే ఇక్కడ జరిగిన సన్నివేశంలో ఇది జాన్ ద బ్యాప్టిస్ట్ బ్యాప్టిజం ఇచ్చే యోహాను తన కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, తన కైండ్ ఆఫ్ మెసేజ్, తన కైండ్ ఆఫ్ రెవల్యూషన్స్, తనకున్నటువంటి కాలింగ్ ప్రజల్ని నీళ్ళలోకి ఉంచడం, బ్యాప్టిజం ఇవ్వడం. సో బ్యాప్టిజంకి ముందు ఏం జరుగుతుందంటే, కన్ఫెసింగ్ సిన్స్, పాపములను వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అయితే అక్కడ ఇంకొక కీ రాశారు, ఎందుకు వాళ్ళు పాపములు ఒప్పుకుంటున్నారనే మాట కూడా రాశారు. లెట్స్ సీ దట్. But when he saw many of the Pharisees and Sadducees come to his baptism, he said unto them, O generation of vipers, O generation of vipers, who hath warned you to flee from the wrath to come? You see, again same line. O generation of vipers, who hath warned you to flee from the wrath to come? Who hath warned you? మీకు ఎవరు వార్నింగ్ ఇచ్చారు? మీకు ఎవరు బుద్ధి చెప్పారు? ఈ పాపములు ఒప్పుకోవాలని, ఇలా బ్యాప్టిజం తీసుకోవాలని మీకు ఎవరు చెప్పారు? ఎందుకంటే ఇతను అరణ్యంలో ఉన్నాడు, అడవిలో తేనె మిడతలు తింటున్న వ్యక్తి. అయితే అతనికి ఈ జనములకు ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. కానీ అతన్ని వెతుక్కుంటూ ఆ వ్యక్తి దగ్గరికి బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ బ్యాప్టిజం ముందు వాళ్ళు సిన్స్ ని కన్ఫెస్ చేస్తున్నారు. సిన్స్ ని కన్ఫెస్ చేసే ముందు ఆయన ఒక మాట వేసేసారు, మీకు బుద్ధి చెప్పింది ఎవరు, మీకు వార్నింగ్ ఇచ్చింది ఎవరు? ఇంకొకటి, మీరు సర్పసంతానం, మీకు వార్నింగ్ ఇచ్చింది ఎవరు? Who hath warned you? మీకు ఎవరు వార్నింగ్ ఇచ్చారు, మీకు ఎవరు బుద్ధి చెప్పారని మీరు వచ్చి ఈరోజు పాపాలు బ్యాప్టిజం తీసుకుంటున్నారు. నీకు మాకు కమ్యూనికేషన్ ఏమి లేదు. నేను వచ్చేసేమో అరణ్యంలో ఉంటాను, నా నివాస స్థలము అరణ్యం, చెట్లు. నా నివాస స్థలం, నా చుట్టూ ఉండేది జంతువులు. నేను తినే ఆహారం తేనె మిడతలు. నాకు మీకు పొంతన లేదు. కానీ నేను ఎప్పుడు వచ్చి మైక్ పట్టుకొని చెప్పింది లేదు, పాంప్లెట్ ఇచ్చింది లేదు, ఫోన్ని వాట్సాప్ కాల్ చేసి పిలిచింది లేదు, వీడియో కాల్ చేసి రమ్మన్నది లేదు, జూమ్ సెషన్లు పెట్టింది లేదు. కానీ మీరు ఎందుకు వచ్చారు? మీకు ఎవరు వార్నింగ్ ఇచ్చారు? హూ హ్యాత్ వార్న్డ్ యూ? మీకు ఎవరు ఇచ్చారు? ఈ స్టేట్మెంట్ నేను చెప్పలేదు, ఇంకొకరికి చెప్పమని నేను చెప్పలేదు. హూ హ్యాత్ వార్న్డ్ యూ? అరణ్యంలో గొప్ప శబ్దం, ఒక కేక వినబడిన ఒక ప్రొఫెసీ ఉంది ఇతని గురించి. ఐజయా ఈ యొక్క బ్యాప్టిజం ఇచ్చే యోహాన్ గురించి
అరణ్యంలో ఒక గొప్ప శబ్దం కేక వినబడినట్టు ఉన్నది. ద సేమ్ టైం మీరు మలాకిలో చూస్తే కూడా ఇతని గురించి ఒక ప్రొఫెసీ ఉన్నది. కానీ ఇతను ఎప్పుడు వచ్చి జనములకు చెప్పింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు ఈ వ్యక్తి దగ్గరికి జనాలు పరిగెత్తుకొని వస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతంలో వారు వస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న జనాల దగ్గర రెస్పాన్స్ కంప్లీట్ గా మారిపోయింది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈవెన్ సర్ప సంతానము కూడా, సీడ్ ఆఫ్ సర్పెంట్, జనరేషన్ ఆఫ్ వైపర్స్, సర్ప సంతానము పరిగెత్తుకొని వచ్చి పాపములు ఒప్పుకొని బాప్టిజం తీసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ఆ మనిషి ఎప్పుడు మాట్లాడలేదు, ఆ మనిషి ఎప్పుడు గాస్పల్ ప్రీచ్ చేయలేదు. బట్ ఆ మనిషి గురించి ఒక దర్శనం, ఒక మాట, ఒక ప్రవచనం ఆ వ్యక్తి గురించి గతంలో రాయబడ్డది. Now they are coming to baptism and to the John the Baptist. Now we are about to reveal something. Please, again the same scripture. Once again, repeat that. Verse 7. But when he saw many of the Pharisees and Sadducees come to his baptism, అతని బ్యాప్టిజం దగ్గరికి అంటే అతని యొక్క విజన్ దగ్గరికి వచ్చారని అర్థం. అతనికి ఒక విజన్ ఉంది, అతని మీద ఒక ప్రొఫెసీ ఉంది, అతని మీద ఒక అసైన్మెంట్ ఉంది, అతని మీద ఒక కాలింగ్ ఉంది. అతని దగ్గరికి వస్తున్నాడు. ఇంకొకటి, అతనికి శిష్యుడు కూడా ఉన్నారు, జాన్ కి. లెట్స్ సీ దట్, అది కూడా కవర్ చేద్దాం. బట్ లుక్ ఎట్ దిస్ నౌ. అతను చూసింది పారసీస్, మెనీ, చాలా మంది పారసీస్ వస్తున్నారు, చాలా మంది హిందువులు వస్తున్నారు. చెప్పాలంటే మన భాషలో హైందవులు ఎక్కువ వస్తున్నారు. బట్ కంటిన్యూషన్ చూద్దాం. Pharisees and Sadducees come to his baptism. He said unto them, O generation of vipers, who hath warned you to flee from the wrath to come? ఉగ్రత దినము నుంచి, ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించబడతారని మీకు చెప్పింది ఎవరు? దట్స్ ద కీ ఫర్ టుడే. అగైన్ ఆ లాస్ట్ లైన్ చూద్దాం. ఓ జనరేషన్ ఆఫ్ vipers, who hath warned you? ఎవరు వార్న్ చేశారు? ఎవరు నీకు గద్దించారు? ఎవరు బుద్ధి చెప్పారు నీకు? To flee from the wrath to come. To flee from wrath to come. See, that's very important sermon. అది మనకి ఇక్కడ కనపడుతుంది. చూడండి, తెలుగులో రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? అందరూ చూడండి, దయచేసి ప్రతి ఒక్కరు ఆ మాట అండర్లైన్ చేసుకోండి. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? నేనైతే కాదు, మీకు చెప్పింది ఎవరు? రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలని మీకు బుద్ధి చెప్పింది ఎవరు? మళ్ళీ చూడండి, అవచనం చాలా ఇంపార్టెంట్. మీకు బుద్ధి చెప్పింది ఎవరు? ఎందుకంటే రాత్ అనేది వస్తుంది, ఉగ్రత అనేది వస్తుంది. అది మీకు ఎవరు చెప్పారు? నా ప్రతి మనిషికి, ఈవెన్ సర్పెంట్ జనరేషన్ కి, వైపర్స్, జనరేషన్ ఆఫ్ వైపర్స్, సర్ప సంతానానికి ఒక వార్నింగ్ వచ్చింది. ఆ వార్నింగ్ ఏంటంటే రాత్, ఉగ్రత అనేది వస్తుంది, ప్రమాదం అనేది పొంచి ఉన్నదని తెలిసి వాళ్ళు పరిగెత్తుకొని సొల్యూషన్ దగ్గరికి వచ్చారు. గ్రేట్ స్టేట్మెంట్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద 2021. ఈ ఇయర్ ఎండింగ్ కి మీకు ఇస్తున్న దేవుడు ఒక ఛాలెంజ్, ఒక వార్నింగ్, లేదంటే ఒక అసైన్మెంట్ లాంటిది. రాబోయే ఉగ్రత, రాబోయే ఉగ్రతను మీకు తెలిపింది ఎవరు? మీకు ఎవరు చెప్పారు? దానికోసం పరిగెత్తుకొని వచ్చి పాపములు ఒప్పుకొని బాప్టిజం తీసుకుంటున్నారు.
ఫ్రమ్ 2022 నెక్స్ట్ ఇయర్ రాబోయే ఉగ్రత ఈ భూమి మీద, ఈ చుట్టుపక్కల రాష్ట్రాల మీద, ఈ దేశం మీద, ఈ భూమి మీద దేవుడు కుమ్మరించబోయే ఉగ్రత చూసి వాళ్ళకి ఎవరు మెసేజ్ చెప్పరు. వాళ్ళు ఇది చర్చికి పొమ్మని, పాపాలు ఒప్పుకోండి, యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందని జాన్ ద బాప్టిస్ట్ చెప్పలేదు. కానీ వాళ్ళకి తెలిసింది. దానికోసం 30 సంవత్సరాల దాకా, దగ్గర 30 సంవత్సరాల దాకా, సంవత్సరాలు తెలియదు నాకు, కానీ ఒక మాట చెబుతున్నాను, మేబీ ఒక 25 ఇయర్స్ ఉండి ఉంటాడేమో అరణ్యంలో. అతని ప్రిపరేషన్ జరిగింది, అతన్ని ప్రిపేర్ చేశాడు, అరణ్యంలో పెట్టాడు. అతను ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఏది కన్సిడర్ చేయలేదు. కానీ జనములు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి ఫ్లైట్లలో, కార్లలో, బస్సులలో, ఆటోలలో జనములు సర్పసంతాలు పరిగెత్తుకొని జాన్ ద బాప్టిస్ట్ దగ్గరికి వస్తున్నారు. అతను ఎప్పుడు కూడా మైక్ పట్టుకొని చెప్పలేదు, కానీ అతని దగ్గరికి వస్తున్నారు. కారణం ఏంటంటే బాప్టిజం కోసం వాళ్ళు రావడానికి గల కారణం, బాప్టిజం ఇచ్చే వ్యక్తే ఒక కవరింగ్, ఒక ప్రొటెక్షన్, ఒక కాలింగ్, ఒక విజన్ లోకి ట్యాప్ అయ్యారు. అక్కడ హిస్ బాప్టిజం, అతని యొక్క బాప్టిజం దగ్గరికి వచ్చారు. అంటే దేవుడు ఈ భూమి మీద నిన్ను నన్ను ఒక జాన్ ద బాప్టిస్ట్ లాగా తయారు చేస్తున్నారు. నీ కవరింగ్ లోకి కొన్ని వేల మంది వివిధ ప్రాంతాల నుంచి మీరు చూస్తారు. మెనీ ఆఫ్ దెమ్ జనరేషన్ ఆఫ్ సర్పెంట్, జనరేషన్ ఆఫ్ వైపర్స్, పరిసేలు. ఎందుకంటే మార్పు నందరూ అనుకున్న జనములు తరుముకొని వాళ్ళంతట వాళ్ళే ఇసుక వలె, వరదల వలె, కాలువల వలె వాళ్ళు అరణ్యంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చారు. సమ్ టైమ్స్ నీవు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఒక ఏరియా ఉంది. నీవు అరణ్యంలో తేనె తింటున్నావో, మిడతలు తింటున్నావో, నీకున్న పరిస్థితుల్లో ఏం తింటున్నావో అది కాదు ఇంపార్టెంట్. నీ అసైన్మెంట్ కోసం దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అక్కడికి దేవుడు, వాళ్ళు గుర్రాల మీద వచ్చారో గాడిదల మీద వచ్చారో నాకు తెలియదు, కానీ వచ్చారు అన్న మాట అయితే రాశారు. వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఈ వ్యక్తి దగ్గర కైండ్ ఆఫ్ కాలింగ్ అతని మీద ఉన్న ప్రిపరేషన్ జరిగి, రాబోయే ఉగ్రతను మీకు తెలిపిన వాడు ఎవరు అంటే ఉగ్రత వస్తుందని తెలిపారు. కానీ జాన్ ద బాప్టిస్ట్ అయితే కాదు. ఎవరు చెప్పారు వాళ్ళకి? ఎవరు చెప్పారు? ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రొఫెసీ. నీ మీద ఉన్న ఒక ప్రొఫెసీ, నీ మీద ఉన్న ఒక కాలింగ్ మెచ్యూర్ అయిందంటే, ఫుల్లీ మెచ్యూర్ అయిందంటే, దాని దగ్గరకు జనాన్ని దేవుడు తీసుకురావడానికి ఒక ఉగ్రత అనేది అపాయింట్ చేయబడింది. ఆ ఉగ్రత వాళ్ళకి చెప్పారు. ఎవరు చెప్పారంటే వాళ్ళ హృదయము వాళ్ళని గద్దించింది. దేర్ హార్ట్ వాండ్ దెమ్. ఉగ్రత వస్తుంది, ప్రభు రాకడ వస్తుంది, ప్రభు సన్నిధికి దూరంగా ఎంత మాత్రం ఉండడానికి ఫీల్ లేదని వాళ్ళని గద్దించి, ఆ గద్దింపు విని వాళ్ళు సర్ప సంతానం. రిమెంబర్, ఆ సర్ప సంతానం గురించి మనం ఇప్పుడు చెప్పలేము, కానీ దే ఆర్ ఫ్రమ్ డెవిల్, సీడ్ ఆఫ్ డెవిల్, సాతాను యొక్క పిల్లలు. అయినప్పటికీ వాళ్ళు బాప్టిజం పొందారు, అయినప్పటికీ వాళ్ళు పాపంలో ఒప్పుకున్నారు. కారణం ఏంటంటే ఉగ్రత వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చింది. హియర్ కమ్స్ అనదర్ రెవల్యూషన్. భవిష్యత్తులో జరగబోయే ఉగ్రతకు సొల్యూషన్ భవిష్యత్తులో లేదు, ప్రజెంట్ లో ఉంది. ఆ ప్రజెంట్ నీవే, ఆ ప్రజెంట్ నేనే. మళ్ళీ భవిష్యత్తులో జరగబోయే ఉగ్రతకు
సొల్యూషన్ ప్రజెంట్ లో ఉంది, ప్రస్తుతంలో దాచబడింది. ఆ ప్రస్తుతము నీవే. ఆ ప్రస్తుతం అనేది సమయం నీవే. భవిష్యత్తులో జరగబోయే ఉగ్రతలకు పరిష్కారం, సమాధానం, జవాబు, మెడిసిన్, సొల్యూషన్ నీవే. ఆ ప్రస్తుతం అనేది సమయం కాదు, నీవే సమయంలో ఉండడం కాదు. నీ ఉండబట్టి వాళ్ళకు ఒక సమయం అనేది, ఉగ్రత దినం అనేది ఉన్నది. కాబట్టి ఆ దినం కొరకు నిన్ను ఒక సొల్యూషన్ గా దేవుడు తయారు చేస్తున్న సంగతి. నీవు మిడతలు తింటున్నా, తేనె తాగుతున్నా, అరణ్యంలో జంతువులతో పడుకుంటున్నా, నీ అసైన్మెంట్ కోసం మాత్రమే ప్రిపరేషన్. యు మస్ట్ ఫోకస్ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ ప్రెసెంట్. ప్రజెంట్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ ని నువ్వు ఫోకస్ చేయడానికి కాదు, భవిష్యత్తులో వచ్చే ఉగ్రతని కవర్ చేయడానికి. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై విజన్స్. 2015 దేవుడు నాకు ఇచ్చిన విజన్. Many are coming. అప్పుడు ప్రజెంట్, అప్పుడు ప్రస్తుతాన్ని నేనే, ఆ ప్రస్తుతాన్ని నేనే 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 అనుకుంటూ వచ్చిన రోజు. కానీ దేవుడు ఇచ్చిన రెవల్యూషన్ ఏంటంటే, ఒక కవరింగ్ లోకి, ఒక మినిస్ట్రీలోకి, ఒక కాలింగ్ లోకి ఎవరైతే ట్యాప్ అవుతారో వాళ్ళు డిసైపుల్స్ గా ఆల్రెడీ జాన్ ద బాప్టిస్ట్ దగ్గర ఉన్నారు. అక్కడ బాప్టిజం జాన్ ద బాప్టిస్టే ఇవ్వలేదు, తన శిష్యులు ఇస్తున్నారు. సో విచ్ మీన్స్ ఈ మినిస్ట్రీకి కనెక్ట్ అవుతున్న ప్రతి ఒక్కరికి 100% ఆ కాలింగ్. బేసిక్ గా కాలింగ్ అంటే నలుగురు కలిసి పనిచేసే ఏరియాని దేవుడు ఒక ప్యాకేజ్ లాగా ఇస్తారు. ఆ ప్యాకేజ్ లోకి మీరు ఆల్రెడీ ట్యాప్ అయ్యారు. సో రేపటి రోజున రాబోయే జనాలు ఎవరి దగ్గరకు వస్తున్నారంటే, జాన్ ద బాప్టిస్ట్, విచ్ మీన్స్ హిస్ బాప్టిజం అంటారు. హిస్ బాప్టిజం ఇన్ ద సెన్స్ అతనికి మీద పెట్టినటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఆ బాధ్యత మీ మీద ఈ సంవత్సరంలో పెట్టుకోండి. నేను మొదటి నెలలో మీ హౌస్ విజిటింగ్ జనవరిలో చేసినప్పుడు డెడికేట్ యువర్ చిల్డ్రన్స్ టు గాడ్ అని మరి చెప్పాను. మీ చిల్డ్రన్స్ ని డెడికేట్ చేసి పెట్టండి. ప్రభు పని నిమిత్తము వాళ్ళని ప్రిపేర్ చేయండి. రాబోయే ఉగ్రత సొల్యూషన్ నీవే, ఆ ప్రస్తుతం నీవే. ఆ ప్రస్తుతానికి సొల్యూషన్ గా దేవుడు నిన్ను నన్ను మార్చిపెట్టాడు, మారుస్తున్నాడు, ట్యూన్ చేస్తున్నాడు. గ్రహించాల్సిన విషయం ఇంకొకటి ఉన్నది ఇక్కడ. ఆ ఉగ్రతని చూపించింది ఎవరంటే సొల్యూషన్. ఆ సొల్యూషన్ నీవే. నీవనుకోవచ్చు, అనుకోవాలి కూడా, అనుకుంటున్నా కూడా. హౌ కమ్ నేనున్న ఈ పరిస్థితిలో నేను రాబోయే ఉగ్రతలో ఇరుక్కుపోయే జనాల్ని ఎలాగా సహాయం చేయగలను? ఎందుకంటే నేను తింటున్నది మిడతలు, నేను తింటున్నది తేనె, నేను తింటున్నది ఉంటున్నది అడవిలో జంతువుల మధ్యన. నా పరిస్థితి ఇది. ప్రస్తుతం నా పరిస్థితి అరణ్యం, చెట్లు, వాగులు, వంకలు, జంతువులు, పాములు, తేళ్లు, అడవి తేనె, మిడతలు. ఇట్లాంటి బ్రతుకులో నేను నా బ్యాప్టిజం, నా కాలింగ్, ఎస్ 100%. ఒకవేళ ఆ సిచ్యువేషన్ లో నేను ఇరుక్కుపోయి ఉంటే నేను ఎలా హెల్ప్ చేయను? బికాస్ నీవు ఇతరులకి సహాయం చేయాలంటే నీ శక్తితో నువ్వు చేయలేవు. కాబట్టి దాని గురించి ఆలోచించు. అది చేయాల్సింది ఆత్మ చేత, శక్తి చేత కాదు, బలం చేత కాదు. ఇది నా ఆత్మ చేత చేస్తానన్నా. అయితే ఆ మాటలో ఇంకొక మాట రాయబడిన అర్థం ఏంటంటే, రాబోయే ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? రాబోయే ఉగ్రతను మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటే, ఏదన్నా డేంజర్ ఫ్యూచర్ లో ఉందంటే ప్రస్తుతము వార్నింగ్ ఇచ్చేది మన హార్ట్, మన మనస్సు. Now listen to this, very important.
ఎన్నిసార్లు దేవుడు నీ హృదయంతో నిన్ను వార్నింగ్ ఇచ్చాడు, ఉగ్రత వస్తుందని. ఉగ్రత అంటే ఏంటి బ్రదర్? ఏ డేంజర్. ఒక ప్రమాదం పొంచి ఉందని దేవుడు నీ హృదయానికి ముందుగానే చెబుతూ వార్న్ చేస్తూ వచ్చాడు. ఆ డేంజర్ సైరన్ నువ్వు చాలా సార్లు విన్నావు, కానీ దాన్ని హ్యాండిల్ చేయగలనని నువ్వు అణిచివేసుకుంటూ వచ్చావు. దేవుడు నీకు చాలా వార్నింగ్స్ ఇచ్చాను. ఇనఫ్ వార్నింగ్స్ అయిపోయినాయేమో, ప్లీజ్ చెక్. నీకు ఇచ్చిన లైఫ్ లైన్స్ అయిపోయాయేమో, చెక్ చేసుకోవాలి. ఇయర్ ఎండింగ్ నువ్వు ఎలా బికమ్ ఒక సొల్యూషన్ అవుతావు? హౌ కెన్ ఐ బికమ్ ఎ సొల్యూషన్? ఎలాగ నేను ఒక సొల్యూషన్గా మారుతాను? దేవుడు నీకు ఇచ్చే వార్నింగ్స్ చెక్ చేసుకోవాలి. Go back to your past, which means a closet. How long you make people cry? నీ చుట్టూ వాళ్ళని ఎంతకాలం ఏడిపిస్తావు? ఎలా సొల్యూషన్ అవుతావు? నీ ఫ్యామిలీకి నువ్వు సొల్యూషన్ అవ్వనప్పుడు అక్కడ ఇంకో మాట రాసింది, మారు మనసుకు తగిన ఫలాల్ని ఫలించండి. ఇంగ్లీష్లో ఏమనుందండి? Bring forth therefore fruits meet for repentance. రిపెంటెన్స్ కి ఫ్రూట్స్ ఉంటాయి. ఈ రాత్రి నేను దాన్ని కవర్ చేయలేను. ఎవ్రీ టైమ్, ఎవ్రీ సింగిల్ మూమెంట్ నువ్వు రిపెంట్ అయితే what you see is the fruit. That's the biggest statement. Every single moment no repent aithe vachedi fruit. Don't forget, prosperity is a fruit, solution is a fruit, which means Holy Spirit పరిశుద్ధాత్ముడు కంప్లీట్ గా నీ నరంలో ఎముకల్లో ఇమిడిపోతూ ఉంటాడు. నువ్వు లోడ్ అవుతూ ఉంటావు విత్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. మారు మనసుకి ఫ్రూట్ ఉంటుందంటే, ఫ్రూట్ కోసం ప్రాకులాడాలంటే మారు మనసుని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. రిపెంటెన్స్. ఇయర్ అంతా ఒక్కసారి చెక్ చేసుకో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నువ్వు రిపెంట్ అవ్వాల్సిన ఏరియాలు చాలా ఉన్నాయి. డోంట్ క్యారీ ద సేమ్ డిమోన్స్ ఇన్ టు ద నెక్స్ట్ ఇయర్. ప్లీజ్ ఫ్లష్ అవుట్ సమ్ కైండ్ ఆఫ్ డిమోన్స్. యు నో నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం వింటున్నావో నాకు తెలుసు. నీకు తెలియకపోతే 1-on-1 కౌన్సిలింగ్. సింప్లీ యు ఆర్ వేస్టింగ్ ఇయర్స్ వేస్ట్ అవడం వల్ల ఏం జరుగుతుంది? నెక్స్ట్ వర్స్ చదవండి. Verse 9. And think not to say within yourselves, we have. మళ్ళీ చూడండి అన్నమాట. ఇంతసేపు చెప్పింది అది. మీకు వార్నింగ్ ఇచ్చింది ఎవరు ఇచ్చారంట? ఆ వచనంలో రాశారు చూడండి. థింక్ నాట్ And think not to say within yourselves. మీ లోపల మీరు అనుకోవద్దు. మీ లోపల మీరు అనుకోవద్దు. Sometimes you speak to yourself. Yeah, I'm okay. But look at that. చదవండి. We have Abraham to our father. For I say unto you,
that God is able of these stones to raise up children unto Abraham. దేవుడు ఈ రాళ్ళను చూడండి, మేము మా అబ్రహాము మాకు తండ్రని మీలో మీరు చెప్పుకోవద్దు, మీరు అనుకోవద్దు. మీ సోర్స్, మీ బ్లెస్డ్ సోర్స్ గురించి మీరు మాట్లాడదు. మీరు మాట్లాడాల్సింది మీ హార్ట్ గురించి. ఎందుకంటే మీరు అబ్రహాం పిల్లలను మీరు చెప్పుకొని ఉంటే అబ్రహాముకి దేవుడు ఈ రాళ్ల వల్ల కూడా పిల్లలు పుట్టించేవాడు. ఒకవేళ దేవుడు అబ్రహాంకి పిల్లలు ఇవ్వాలంటే అతడు రాళ్ల వలన కూడా పిల్లలు అదేలా సాధ్యం చూద్దాం. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. దట్స్ బిగ్ బిగ్ సన్. ఆ ఏరియాని మనం తర్వాత ఇప్పుడు కవర్ చేద్దాం. కంటిన్యూషన్ ప్లీజ్. Verse 10. And now also the axe is laid upon the root of the trees. Now look at this. Here comes my son. Again, అందరు చూద్దాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూడండి అవచనం. And now also the axe is laid unto the root of the trees. Therefore every tree which bringeth not forth good fruit is hewn down and cast into the fire. Look at this. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములను ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మీరు ఐజాయాలో చూసిన, యోబులో చూసిన, ఇంకా వేరే వేరే వర్షన్స్ చూసిన ఒక చెట్టు, ఒక వృక్షము, ఒక ముద్దేమో ఒక సంతానానికి, ఒక చెట్టు ఏమో ఒక మనిషికి రిప్రజెంట్ చేస్తుంది. ఈరోజు దేవుడు నీకు గుర్తు చేస్తున్నమాట, ఈ యొక్క ఏరంతంలో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములను ఫలింపని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో వేయబడు. విచ్ మీన్స్ మంచి ఫలములు ఫలించాలంటే ఒక వృక్షము, ఆ వృక్షము రిపెంటెన్స్, పశ్చాత్తాపము, మారు మనసు దానికి అవసరం. అంటే ఈవెన్ వృక్షములు, చెట్లు కూడా ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం ఫలించాలని దానికి ఒక మైండ్ సెట్ ఉంటుంది. అందుకనే మీకు కరెక్ట్ గా ఆ సీజన్ లోనే ఆ ఫ్రూట్ వస్తారు. బికాస్ ద మైండ్ సెట్ బ్రింగ్స్ అవుట్ ద ఫ్రూట్. సో ఇక్కడ ఈ కాంటెస్ట్ లో అంతా చెప్పేది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. రిపెంటెన్స్, పశ్చాత్తాపము మనసుకు సంబంధించి. మనసు మార్చుకున్నప్పుడు, ఫ్రూట్ రానప్పుడు మనసు మార్చుకోవాలి. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలములు ఫలించడానికి మనసు మార్చుకోవాలి. ఒకవేళ ఇదిగో గొడ్డలి చెట్ల పేరున పెట్టబడింది, కారణం ఏంటంటే మంచి ఫలములు ఫలించండి. అంటే ఇది ఫలములు ఫలించకపోవడము ఒక సమస్య, మంచి ఫలాలను ఫలించకపోవడం అనేది ఇంకొక సమస్య. సో దేర్ ఇస్ నో ఫ్రూట్. ఇఫ్ దేర్ ఇస్ నో ఫ్రూట్, వాట్ విల్ హ్యాపెన్? ఫ్రూట్ లేకపోతే చెట్టు స్పేస్ ఆక్యుపై చేస్తారు into atmosphere, even into the atmosphere. You know, భూమిలో సగం స్థలం ఆక్రమించేస్తారు. భూమి యొక్క సారం ఉచితంగా తింటూ త్రాగుతుంది. నీళ్ళని, మినరల్స్ వేరే చెట్టుకు అందకుండా చేస్తుంది. హియర్ కమ్స్ అనదర్ రివల్యూషన్. అది నాటబడిన స్థలంలో అది ఎంత భూమిని ఆక్యుపై చేసిందో ఆలోచించు. ఎంత నీళ్లు తాగుతుందో ఒక్క ఫలం ఇవ్వట్లేదు, మంచి ఫలం ఒక్కటి ఇవ్వట్లేదు. ప్రతి ఇయర్ చూస్తున్నాడు దేవుడు.
దేవుడు దాన్ని చెట్టు వేరున గొడ్డలి పెట్టి ఉన్నది. కారణం ఏంటంటే అది మంచి ఫలాలు ఫలించట్లేదు. ఎందుకు మంచి ఫలాలు ఫలించట్లేదయ్యా అంటే అది నీళ్లు తాగట్లేదంటే తాగుతుంది. భూమి యొక్క అగాధ జలములకి పాతుకుని పోయి నీళ్లు మరి తాగుతుంది. అది ఈ భూమిలో ఉంది, ఈ స్థలంలో ఉంది. ఈవెన్ అట్మాస్ఫియర్ లో గాలిలో కూడా చెట్లు, చేమలు, వృక్షము వ్యాపించుంది, కానీ ఒక్క ఫ్రూట్ లేదయ్యా. 1 year అంతా కూడా నిన్ను పెంచి పోషించి 1 year అంతా నీ మందిరంలో ఉండి ఒక్క ఫ్రూట్ ఫలించలేదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇస్తే మళ్ళీ నీళ్లు తాగుతాం, మళ్ళీ ఇదే భూమిలో ఉంటాం, మళ్ళీ ఆకులు పచ్చగా ఉంటాయి, మళ్ళీ అట్మాస్ఫియర్ లో బతుకుతాం. కానీ మళ్ళీ ఒక మంచి ఫలం ఇవ్వకపోతే అగైన్ నాకు ఒక ఇయర్ వేస్ట్ అవుతుంది. ఇది నీవు కాదు స్టేట్మెంట్ ఇచ్చే దేవుడు. నేను నీకు స్పేస్ ఇచ్చి, నేను నీకు స్థలం ఇచ్చి, నేను నీకు మినిస్ట్రీ ఇచ్చి, ఒక చర్చ్ చూపించి, ఒక పాస్టర్ని చూపించి, ఇక్కడ నాటబడి ఉండయ్యా, ఇక్కడ ఫలించయ్యా, ఇక్కడ మార్పు పొందయ్యా, ఈ బ్యాప్టిజం ఇచ్చే యోహాను, హిస్ బ్యాప్టిజం, అతని కవరింగ్ లో, అతని యొక్క మేనిఫెస్టేషన్, అతని విజన్ లో నాటబడి ఫలించయ్యా. అక్కడ ఆ మనిషి దగ్గర యు కన్ఫెస్ యువర్ సిన్స్. ఆయన ప్రెజెన్స్ లో ఉండడము, యు కన్ఫెస్ యువర్ సిన్స్, రిపెంటెన్స్, పశ్చాత్తాపము ఫ్రూట్ ఇస్తుంది. ఎవ్రీ టైం మందిరంలో కనపడటం పశ్చాత్తాపం, దాన్ని నోటితో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కమింగ్ టు చర్చ్, జాయినింగ్ ద ఆన్లైన్ సర్వీస్, ఫ్రూట్ లేని చోట ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేది పాస్టర్ కాదు, యజమానుడు. చెట్టు నరికేనప్ప, దానికి ఉపయోగం లేదు. శర్మలు వింటున్నాడు, పాటలు పాడుతున్నాడు, వర్షిప్ లో ఇన్వాల్వ్ అవుతాడు, అన్ని చేస్తాడు, కానీ ఫ్రూట్ మాత్రం చేదైన ఫ్రూట్, మంచి ఫలం లేదు, ఫ్రూట్ టెస్టిమనీ లేదు. హౌ సాడ్. ఇయర్ ఎండింగ్ లో యు లాస్ట్ యువర్ టెస్టిమనీ, యు ఫెయిల్ టు ప్రొడ్యూస్ ఎ ఫ్రూట్, అండ్ హోల్ ఇయర్ 12 months got wasted. దయచేసి మీరందరూ ఈ 12 months లో కొన్ని మంచి ఫలములు ఫలించారు. నేను సాక్ష్యం ఇస్తాను, డోంట్ వరీ. కొన్ని మంచి ఫలములు ఫలించారు. కానీ మీ పర్సనల్ గా మీకు తెలుసు, ఉగ్రత దినం వస్తుందని మీకు చెప్పిన మాట. మీకు కొన్ని వార్నింగ్స్ మీ హార్ట్ లో ఉన్నాయి. ఐ హ్యావ్ టు చేంజ్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. నేను ఈ ఏరియాలో మార్పు పొందాలి, మారు మనసు పొందాలి. దానికి నీకు ఫ్రూట్ వస్తుంది కదా. నీ ఫ్రూట్ ఎలా వస్తుందో, జాయిన్ దిస్ సిరీస్, కర్స్ మేనిఫెస్టో సిరీస్. జాయిన్ అవ్ గ్రేట్ సొల్యూషన్స్. ఈ మార్కెట్లో, ఈ భూమి మీద డబ్బుల సమస్య అనేది ఎవరికి ఉండదు, మనస్సు సమస్య అనేది ఉంటుంది. కమ్ అండ్ సీ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు లీడ్ యూ అండ్ యూజ్ యూ throughout the coming year, next year. మారు మనసు చాలా అవసరం. మారు మనసు అంటే నీ మనసుతో నువ్వు మాట్లాడుకొని ఒక ఒప్పందం చేసుకోవడం. మనం ఇలా బిహేవ్ చేయకూడదు కదా అని. నీవు ఎప్పుడైతే నీ మనస్సును దాటి మనస్సును మీరు తప్పు చేస్తావో, వ్యభిచారం చేసిన దాంతో సమానం. అంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. ఇంకా you are committing adultery by not obeying the word of God. That's a simple statement. ఎవరితోనో పోల్చుకొని, ఎవరితోనో కంపేర్ చేసుకొని, డోంట్ లూజ్ యువర్ ఫ్రూట్ ప్లీజ్. దాని అర్థం ఏంటంటే,
నరకబడి అగ్నిలో వేయబడునంటే కనీసం ఇలా ఉపయోగపడకపోయినా కాలి బూడిదవడానికైనా ఉపయోగపడుతుందేమో. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, విచ్ మీన్స్ ఆయన చేట ఆయన చేతిలో ఉంది. కళ్ళంలో పొట్టుని ఎగరగొట్టినట్టు దాని అర్థం ఏంటంటే గోధుమల మీద ఒడ్ల మీద తాలి గుడ్లు అంటారు చూసారు, అందులో విత్తనాలు ఉండవు, అది కొట్టివేసిన ఫ్రూట్ ఉండదు. ఎందుకు పడతారు? కళ్ళములో ఒడ్లని గోధుమలు ఎందుకు జల్లెడ పడతారంటే అందులో విత్తనాలు లేనటువంటి గోధుమలు కూడా ఉంటాయి, ఒడ్లు కూడా ఉంటాయి. అది చూడడానికి ఒడ్ల విత్తనాలు అయిన ఉంటాయి, రైస్, కానీ చూస్తే అది పొట్టు, అందులో సీడ్ రా ఫ్రూట్ లేవు కాబట్టి కళ్ళంలో ఊపి తీసేస్తారు. ఎవ్రీ టైం దేవుడు ఏదన్నా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి హార్వెస్ట్ని అంటే కంపల్సరీ జల్లెడ పడతాడు, పొట్టుని తీసేస్తాడు. అలాగే నీ జీవితంలో ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. నీ జీవితంలో విత్తనాలు లేనటువంటి లోపల సీడ్ లేని పొట్టు ఉన్నది, దాన్ని నువ్వు దులిపేసుకో. పశ్చాత్తాపం ఫ్రూట్ ఇస్తాను, పశ్చాత్తాపం ఫ్రూట్ ఇస్తాను. పశ్చాత్తాపం అంటే నువ్వు పాపం చేసినావని నేను చెప్పట్లేదు, నువ్వు చేస్తున్న రిపీటెడ్ మిస్టేక్స్ని ఆపంటున్నా. అది నిన్ను ఫలించకుండా చేస్తుంది. తర్వాత నీ ఉన్న స్థలములో వేరే మొక్కను పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇయర్ ఎండింగ్ లో a kind of warning to your heart. Don't do repeated mistakes, please. నీకు తెలుసు అది రిపీటెడ్ అని. Upgrade yourself to the next level. Upgrade yourself to next level. Speak to yourself. Talk to yourself. A kind of bathing, స్నానం చేపించి నీ మనసుకి. వాట్ ఆర్ యూ డూయింగ్ అని నీకు వార్నింగ్స్ ఇచ్చుకో. వచ్చే ఉగ్రత నీకు అర్థం కావట్లేదు అని మాట్లాడు, నీకు తెలుస్తా. ఎందుకు దేవుడు అలా చేస్తారు అంటే ఆ వృక్షాన్ని నరకకపోతే దాని కింద ఉన్న చిన్న చిన్న ఆకుకూరల మొక్కలు కూడా ఎదగకుండా అయిపోతాయి. Continually you are doing the same repeated things, repeated. Though you are warned by God. నేను ఒక మాట, చాలా మంది వార్న్ చేసి 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 దేవుడు అలసిపోయి ఉంటాడు. You know serious sins you are committing somewhere, but దాన్ని నువ్వు ఎక్స్క్యూజ్ లాగా తీసుకుంటావు. ఆయన చేతిలో ఉంది, నా చేతిలో లేదు, పాస్టర్ చేతిలో, నీ చేతిలో లేదు. ఆయన చేతిలో ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే రిపీట్ అయితే దీనివల్ల ఉపయోగం లేదు, ఒక్క ఫ్రూట్ కూడా రాదు. జూమ్ ఫ్యామిలీ CCM నేను మన ఒక మాట కూడా చెప్పాను, ఇట్స్ నాట్ ఏ సెకండ్ ఆప్షన్. ఆప్షన్ అనే పదం వాడాను, చాలా అర్థం ఉంది, అట్లా అర్థం చేసుకో. ఛాన్స్ కాదు నేను మాట్లాడేది, ఆప్షన్. ఇట్స్ కైండ్ ఆఫ్ వార్నింగ్. ఫ్రూట్ అనేది ఎలా వస్తుందంటే పశ్చాత్తాపం ఎందుకు వస్తుందంటే మందిరంలో పని ఎత్తుక్కోవాలి, దేవుని పనిని ఎలా ఎక్స్పాన్షన్ చేయాలని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకు తెలుసా? రాబోయే ఉగ్రత దినము ఆల్రెడీ వార్నింగ్స్ ఈ దేశంలో ఉన్న జనాభాలకు వెళ్ళిపోయాయి. వాళ్ళు వచ్చేది ఎక్కడికంటే బ్యాప్టిజం ఇచ్చే యోహాను దగ్గరికి, నీ దగ్గరికి, నీ కవరింగ్ దగ్గరికి. అట్లాంటప్పుడు ఆ వార్నింగ్స్ నీకు నీవే పరీక్షించుకోకపోతే చాలా ఉగ్రత దినము దగ్గరగా ఉందని గ్రహించండి. హీఈస్ కమింగ్, జీసస్ ఈస్ కమింగ్, జీసస్ ఈస్ కమింగ్. టేక్ చార్జ్ టు స్ప్రెడ్ ద గాస్పెల్. గాస్పెల్ సువార్తని తీసుకెళ్ళడానికి ముందుకు రండి, మీ పిల్లల్ని ముందుకు తీసుకురండి, దేవుని పనిని తీసుకెళ్ళండి. ఫ్రూట్ దేవుని పనిని ముందుకు తీసుకెళ్ళడానికి యవన బిడ్డలు, యవనస్తులు, యవనరాలు, కుటుంబాలు మీరు ముందుకు తీసుకురండి. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా ఫలం ఫలిస్తానని దేవునితో ఒప్పందం చేసుకోండి. ఒక ఫలం ఫలించు. ఫ్రీగా నీళ్ళు తాగాం భూమిలో నుంచి, నా భూమిలో నుంచి నీళ్ళు తాగి
నా భూమిలో ఉంది, నువ్వు ఫలాలు ఫలించలేవు. కొన్ని ట్రీస్ ఎలా ఉంటాయంటే గోడ యువతల, మన భూమిలో చెట్టు ఉంటుంది, ఫలాలేమో పక్కింట్లో ఉంటాయి. దాంట్లో చాలా అర్థము. నీవు తాగే నీళ్ళు తినేంత కూడా నీ హస్బెండ్ దగ్గర, నీ భార్య దగ్గర నీవు అన్ని సుఖంగా నీ ఇంట్లో ఉంటాయి. నీవేమో గోడలు దాటి కొమ్మల అవతలకి వెళ్ళి పక్కింట్లో ఫ్రూట్స్ ఫలిస్తావు. చాలా అర్థం ఉంది, నీకు అర్థమవుతుంది, నాకు తెలుసు. God bless you. You can dismiss the people. So right. So remaining days, నేను ఇంకొక మాట కూడా మీకు సండే చెప్పాను. Christmas is for babies. You see, Christmas is for babies in the sense, ఆయన జన్మం చిన్నపిల్లలు సెలబ్రేట్ చేసుకుంటారని కాదు. అందుకే నేను ఫెస్టివల్ మూడ్ అనే ఒక మాట మాట్లాడాను. ఫెస్టివల్ అనేది, ఆ ఫీలింగ్ అనేది మేబీ కొంతమందికి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ కావచ్చు, కానీ టేక్ సీరియస్. యువర్ మెచ్యూర్. వర్డ్కి అడిక్ట్ అవ్వు, వర్డ్తో నిన్ను అలంకరించుకో, వర్డ్తో ముందుకెళ్ళి. బీ సీరియస్, బికాస్ అవర్ మినిస్ట్రీ ఇస్ a serious ministry. It's not joke thing. And ఫ్రూట్స్ విషయానికి వస్తే మాత్రం బీ కేర్ఫుల్. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి 12 monthsలో ఎక్కడ నేను హెల్ప్ చేయలేకపోయినా ఈ మినిస్ట్రీలో కనీసం ఒక చైర్ అన్న తీసావా, ఒకసారి అన్న హార్ట్ఫుల్గా ఒక సాపాన్ని వేసావా, కొన్ని చెక్ చేసుకో. హార్ట్ఫుల్గా దేవుని సేవించడానికి అవకాశం ఉన్నప్పుడు చేసావా, చెక్ చేసుకో. లుక్ బ్యాక్. మిస్టేక్స్ని రిపెంటెన్స్గా ఎలా మార్చుకోవాలంటే, ప్రభు పని చేయకపోవడం, ప్రభు పని ఎత్తి పట్టకపోవడం, ప్రభు పని ముందుకు తీసుకెళ్ళకపోవడం, ఇట్స్ a big mistake, it's a sin. In those areas, please check back, look back, and you have to confess it. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను ఇక్కడ నీకు హెల్ప్ చేయలేకపోయాను, ఇక్కడ పాస్టర్ గారికి హెల్ప్ చేయలేకపోయాను, మినిస్ట్రీలో హెల్ప్ చేయలేకపోయాను, ఇంకొక సంవత్సరం ఈ గొడ్డలు తీసి హెల్ప్ మీ ఇన్ దోస్ ఏరియాస్. ఐ వాంట్ టు లిఫ్ట్ అప్ యువర్ నేమ్, నాట్ పాస్టర్, నాట్ మినిస్ట్రీ. లిఫ్ట్ అప్ హిస్ బ్యాప్టిజం, విచ్ మీన్స్ కాలింగ్, ద పర్పస్, ద విజన్ అండ్ మిషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మక విజన్ని తీసుకుపోవడానికి ఏదో ఒక మనిషి ద్వారా దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. ఇఫ్ సిజేసిఎం ఆ కేటగిరీలో ఉంటే, సిజేసిఎం కనుక ఈ మినిస్ట్రీ కనుక నీకు హెల్ప్ చేస్తుందంటే, నువ్వు హెల్ప్ చేయాల్సింది పాస్టర్ కాదు, హిస్ బ్యాప్టిజం, అతని కాలింగ్, అతని మీద పెట్టిన రెస్పాన్సిబిలిటీ, అది ముందుకు తీసుకెళ్ళడానికి డెసిషన్ తీసుకోండి. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.